గ్రహణం వీడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది. గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు అండగా ఉండడమే కాదు, దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది. అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏంటి, అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం. మేషరాశి వారికి అధిపతి కుజుడు కాగా చంద్రగ్రహణ సమయంలో మేషరాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత గోధుమలు, బంగారం లేదా పప్పు లేదా చందనం లేదా ఎర్రని పువ్వులు ఇలాంటి వాటిలో వేటినైనా సరే దానం చేయాలి. ఇంకా దానితో పాటుగా ఓం శ్రీ హ్రీం క్లీం ఐం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి.